ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇండియా కూటమి నేతల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ ఎంపీ జాన్ బ్రిట్స్టస్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, డిఎంకే ఎంపీ తిరుచి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అన్ని పార్టీలకు అతీతంగా తనకు మద్దతు లభిస్తుందని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానందున అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఇది సంఖ్యల కోసం జరిగే ఎన్నిక కాదని, భావాచల పోటీ అని స్పష్టం చేశారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందుగా ఆయన పార్లమెంట్ ఆవరణలోని సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ సెప్టెంబర్ 9న జరగనుంది. అదే రోజు లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగస్టు 25, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుండి ప్రారంభమయ్యాయి. సమావేశాల మొదటి రోజున జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఎన్నిక అనివార్యమైంది. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికకు సంబంధించి ప్రధానమైన నామినేషన్ ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ఇంకా ప్రచారంపై దృష్టి సారించారు.